సమ్మక్క సారలమ్మ జాతరలు అయితే అంగరంగ వైభవంగా తెలంగాణలో జరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపుగా నిన్న అనగా ఈ జాతరకు ఇంకెక్కువగా క్రౌడ్ వచ్చిన నేపథ్యంలో కూడా ఇంకా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది తప్ప అస్సలు తగ్గట్లేదు. సో ప్రస్తుతం మనమైతే అంటే హిట్ టీవీ 3 ఎక్స్క్లూజివ్ గా హిట్ టీవీ టీమ్ తో సహా వచ్చి ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేద్దాము. సో హిట్ టీవీ టీం అంతా కూడా ఇక్కడ కవరేజ్ చేయడానికి వస్తుంది. ఎట్లా అంటే కోట్ల జనాభాలు యావత్ భారతదేశానికి సంబంధించి ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా వచ్చి తెలంగాణ యొక్క గొప్ప చరిత్ర ములుగుకు సంబంధించి ఎట్లా సమ్మక్క సారలమ్మ జాతరలు జరుగుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం చాలా వరకు ఇంకెక్కువ క్రౌడ్ అనేది నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనమైతే ములుగులో ఉన్నాము. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు క్రౌడ్ ఎంత బాగుందంటే అసలు కళ్ళ పండుగగా ఉంది క్రౌడ్ అనేది కూడా మనం ఒక్కసారి చూడొచ్చు. అటు పక్కన టెంట్స్ కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున వెహికల్స్ కూడా తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ వంటకాలు చేసుకోవడం, అమ్మవారికి యాటలు కట్ చేయడం లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం తెలుగు వాళ్ళే కాకుండా వేరే స్టేట్స్ నుంచి అటు నార్త్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవార్లను పూజించుకొని యాటలు కూడా కోసుకోవడం కూడా జరుగుతుంది. ఫ్యామిలీస్ తో సహా వచ్చి వాళ్ళు ఇక్కడ కుటుంబ సభ్యులు అందరు కావచ్చు, ఫ్రెండ్స్ కూడా కావచ్చు, వాళ్ళందరూ కలిసి కూడా ఇక్కడ వచ్చి వంటకాలు చేసుకొని ఆనందంగా ఆహ్లాదకరంగా వాళ్ళు ఇక్కడ తింటున్న పరిస్థితి. సో ముఖ్యంగా ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి చూసుకున్నట్లయితే జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించి ఆ తర్వాత అమ్మవార్లను దర్శించుకుంటానికి వెళ్తారు. ముఖ్యంగా మనం మొదటగా జంపన్న వాగు ఎలా ఉంటుంది, అసలు ఎట్లా ఉంది అనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం మనమైతే ఫైనల్ డెస్టినేషన్ వద్దకు వచ్చాము. ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరలో జరుగుతున్న ముఖ్య ఘట్టం ఏదైతే అమ్మవారి గద్దెలకైతే రావడం అయితే జరిగింది. సో ప్రస్తుతం అందరూ జంపన్న వాగులో స్నానాలు ఆచరించి ప్రస్తుతం అయితే అమ్మవార్ల దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రత్యేక దర్శనాలు చేసుకొని బెల్లాన్ని అయితే అంటే బంగారంగా సమర్పించడం అయితే జరుగుతుందని కూడా చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఈ గదులకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మనం ఒక్కసారి హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం చూడొచ్చు ఈ విధంగా పోలీసుల బందోబస్తు అనేది కూడా చాలా వరకు ఎక్కువగా ఉంది. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మరోవైపు ఆర్మీ మరియు బెటాలియన్ ఫోర్సులు కూడా దిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మరోవైపు కూడా శివశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి చాలా వరకు పెద్ద ఎత్తున అమ్మవార్లను ఆరాధిస్తూ పూజిస్తూ పాటలు పాడుకుంటూ చాలా వరకు అలరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయన చూడొచ్చు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారి పట్ల మొక్కులు చెల్లిస్తూ అక్కడే కొబ్బరికాయలు లాంటివి కొట్టడం, లేకపోతే దీపాలు పెట్టడం లాంటివి చాలా వరకు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున బార్గేట్లు పెట్టిన నేపథ్యంలో కూడా చాలా వరకు క్రౌడ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేసే పరిస్థితిలో తమ సర్వశక్తులు కూడా ప్రయత్నించే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు మహిళలు అయితే మరోవైపు ఇక్కడ పురుషులు కూడా కనిపించే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. చిన్న పెద్ద పిల్ల పీచు అన్నట్టుగా అందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఒక్కసారికి వచ్చే ఈ జాతరకు సంబంధించి యావత్ భారతదేశం కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆనందంగా ఆహ్లాదకరంగా అందంగా ఉన్న ఈ జాతరలో చాలా వరకు ఇంకేమైనా స్టంట్స్ జరుగుతాయా, లేకపోతే ఎవరైనా మిస్బిహేవ్ చేస్తారా ఆడవాళ్ళ పట్ల అని కూడా చెప్పేసి చాలా వరకు షీ టీమ్స్ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం లో జరుగుతున్న ఈ ప్రత్యేక జాతర చాలా వరకు అటు భక్తులు కూడా చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేసి మరికొందరు మాత్రం వాష్రూమ్ సరిగ్గా లేవు, లేకపోతే ఇంకా దీనికి సంబంధించి చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు అని చెప్పేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు అమ్మవారి సమ్మక్క సారలమ్మల జాతరలో ప్రత్యేకంగా ఆ అమ్మవారిని గద్దెలు ఏదైతే సారక్కకు సంబంధించి దీనికి సంబంధించి నిన్న రావడంతో మరో అమ్మవారు మొన్న రావడం అయితే జరిగింది. సో దాదాపు ఈ జాతర అనేది ఈ మంత్ 31 దాకా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఆల్రెడీ దేవాదాయ శాఖ కూడా నోటీసులు జారీ చేయడం జరిగిందని కూడా చెప్పేసి మహాజాతరకు సంబంధించి పెట్టడం కూడా జరిగింది. అండ్ ఆల్సో గవర్నమెంట్ కి సంబంధించి అంబులెన్సులు హన్మకొండ, వరంగల్, కాజుపేట నుంచి కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క మెడికల్ క్యాంప్ కావచ్చు, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. పెద్దగా జాతర జరుపుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ రేపటి దాకా ఈ జాతర కొనసాగుతున్న సిచ్యువేషన్ లో రేపు కూడా చాలా వరకు క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటున్న సిచ్యువేషన్స్ అని కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ఎంజాయ్ చేసినట్టున్నారు కదా, చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం వస్తాము, అంటే ఇయర్ 2 years వస్తాము. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ వాటర్ ఫెసిలిటీస్ మాత్రం లేదు, అదొకటే ఇబ్బంది. బాగాలేవు, వాష్రూమ్స్ కూడా లేవు.
ఆడ మేము ఉన్న స్టే చేస్తున్న దగ్గర వాష్రూమ్ లేదు, నా వాటర్ ఫెసిలిటీ లేదు. ఇక్కడ సైడ్ ఉంది కానీ అక్కడ సైడ్ పబ్లిక్ ఇప్పుడు కోట్లాది మంది వస్తారు కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి, మెయిన్ వాటరే కదా అది. కానీ ఎంజాయ్మెంట్ బాగుంది, దర్శనం కూడా మంచిగా అయింది, ఫుల్గా అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాం, ఫుల్ ఎంజాయ్ ఉంది. అంటే ఎక్కడి నుంచి వచ్చినారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్. ఓకే. అంటే చాలా వరకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి జర్నీ చేసి అలసిపోతూ ఉంటారు కదా, మరి అమ్మవారిని చూపించినాక ఒక్కసారి ఎలా ఉంది? అమ్మవారిని చూస్తే అమ్మవారిని తలుచుకుంటే అది ఒక జోష్, ఒక ఎనర్జీ అన్ని వస్తుంటది. ఓకే, వస్తుంటారు. ఎవరితో వచ్చారు? మేమందరం ఒక గ్యాంగ్ గ్రూప్ ఒక బస్సు 2 బస్ కట్టుకొని వచ్చినాము. అంటే ప్రైవేట్ బస్సులేనా? ప్రైవేట్ బస్సు. ఎందుకు గవర్నమెంట్ స్పెషల్ బస్సులు వేసింది కదా? అవును, ఫెసిలిటీ వేసి, కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ లో అందరూ ఒకరొకరు ఇరుకొని సీట్ కోసం కొట్లాట అలాంటిది ఎందుకు అన్నట్టు వచ్చినాం. అమ్మవారి కోసం ఎంజాయ్ గా వచ్చినాము, ప్రశాంతంగా రావాలి, ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలన్నట్టు. దావతులు అయిపోయినాయా మరి? అన్ని అయిపోయినాయి, ఈ రోజు రిటర్న్ వెళ్ళాలి ఇంటికి. రైట్. అమ్మవారిని దర్శించుకోవడానికంటే ముందు జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు. ప్రస్తుతం మనం అయితే జంపన్న వాగు దగ్గర ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది నమోదైంది, భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా మీకు చేస్తాను, ఎందుకంటే దాదాపు వేల సంఖ్యలో మంది తండోపతండాలుగా వస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మిగతా ఆంధ్రప్రదేశ్ ఇంకా మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించి అందరు కూడా రావడం అనేది జరుగుతుంది. మనం ఒక్కసారి విశ్వాస్ లో చూస్తున్నాము, పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది ఉంది. వాళ్ళ పిల్లల్ని కూడా ఇట్లా తలపైన పెట్టుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారు. అయితే ఎవరైతే అమ్మవార్లకు సమర్పించాలని ఏవైతే అటు యాటను కావచ్చు లేకపోతే బెల్లాన్ని కావచ్చు అవన్నీ కూడా అమ్మవార్లకు సమర్పించాలని ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అండ్ ఆల్సో చిన్న వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అటు చిన్న పిల్లలు కొనికే బొమ్మల వరకు ఇక్కడ పెద్ద ఎత్తున మిక్చర్ లాంటివి లేకపోతే ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఒకసారి మనం జంపన్న వాగులోకి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనమైతే జంపన్న వాగు దగ్గర ఉన్నాము. ఈ రోజు ఆఖరి రోజు అవ్వడంతో సమ్మక్క సారలమ్మగా జాతరల ఆఖరి రోజు అవడంతో జంపన్న వాగులో చూసుకోవచ్చు చాలా వరకు పెద్ద ఎత్తున పుణ్య స్థానాలు ఆచరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పెద్ద ఎత్తున పైపులు కూడా పెట్టారు, మనం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నాము. దాదాపు ఎట్లా అంటే మనము ఆ పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత కూడా ఆ వాటర్ ఇన్ కేస్ ప్యూరిఫైర్ కాకపోతే ఈ వాటర్ కు సంబంధించి వాళ్ళు స్నానాలు చేసి ఆచరిస్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు మహిళలు ఒక సైడ్ అయితే పురుషులు ఇంకొక సైడ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్. ప్రస్తుతం మనతో పాటు అయితే జంపన్న వాగు దగ్గర కొంతమంది యువకులు ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, ఏ విధంగా ఉంది జంపన్న వాగులో స్నానాలు ఆచరించారు కదా? మస్తు జోష్ ఉంది, ఖుషిగా ఉంది. అంటే 2 సంవత్సరాల తర్వాత వస్తూ ఉంటారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది ఫీల్? అందరు ఫ్రెండ్సేనా? నా ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అందరూ. ఓకే. దావత్లు ఏమన్నా చేసుకున్నారా మరి? ఈ ఆటలు కోళ్ళు కొయ్యాలి కదా. జాతర అంటే తెలంగాణ అంటేనే తాగుడు తినడు, పండుగ అంటే మేడారం జాతర అంటేనే తాగుడు తినడు ఉంటుంది. అంటే మేడారం జాతర గురించి మీకు తెలిసినంత వరకు ఏమైనా చెప్పగలుగుతారా? వన దేవతలను తెలుసు కానీ ఇట్లా చేస్తుంటే కొంచెం దాని ఉన్న ప్రత్యేకత పోతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఓన్లీ తెలంగాణ అంటే తాగుడు తినుడేనా, అంతేనా? తెలంగాణ అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది. బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే మేడారం జాతర, అందులో అంటే ఈ సుక్క ముక్క లేని జాతర నడవాలి. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినారు బ్రదర్? జనగాం. జనగాం. ఓకే. అంటే జనగాం నుంచి ఎన్ని డేస్ జర్నీ, ఇక్కడికి ఎంత టైం పడుతుంది? 4 hours 3 hours. అంటే ఎప్పుడు వచ్చిండ్రు ఈ రోజు? నిన్న వచ్చినాం. ఓకే. అండ్ దావత్లు అయినాయా మరి? అన్ని అయిపోయినాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దావత్. నేను హైదరాబాద్ భాగ్యనగర్ నుంచి వచ్చాను. నా పేరు సందీప్ యాదవ్. ముందుగా మేడారం విజిట్ చేసిన ప్రతి ఒక్క భక్తులకి, సమ్మక్క సారక్క భక్తులకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మరియు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా కృతజ్ఞతలు, మరి సీతక్క గారికి కూడా కృతజ్ఞత. ఎందుకంటే వితిన్ 2 monthsలో చాలా మంచి డిసిజన్ తీసుకున్నారు, చాలా చేంజ్ చేశారు ఇక్కడ మేడారంలో. ముందుగా చూస్తే పాత మేడారంకి ఈ మేడారంకి చూస్తే చాలా భక్తులు కూడా చాలా సాటిస్ఫై ఉన్నారు. అది క్యూ లైన్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందరు కోఆపరేట్ చేసుకుంటూ అందరు మంచిగా చేశారు. దీనికి నేను తెలంగాణ విజిట్ చేసిన ప్రతి ఒక్క మేడారం భక్తులకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది మీకు ఫీలింగ్ చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ముందుగా మేము ఇప్పుడే కాదు 46 years నుంచి, అంటే మా నాన్న వాళ్ళు కూడా, మా నాన్న మా తాత వాళ్ళు కూడా అమ్మవారిని కొలుస్తారు. ఇంకోటి మా ఇంటి దేవత కూడా సమ్మక్క సారక్క. మేము చాలా కొలుస్తాము. ప్రతి పున్నం కూడా ఇంట్లో మేము పూజలు చేసుకుంటాము. ఈ అమ్మవారిని చాలా నమ్ముతాము. దావత్ అయిందా మరి? దావత్ అయ్యింది కానీ మేము ఏం స్వీకరించాము, ఎందుకంటే మేము అమ్మవారిని మొక్కుంటాం అంతే. బండారెక్కిస్తాము, ప్రతి ఒక్కటి మంచిగా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.
మీ పేరేంది? అన్నా నా పేరు సోను అన్న. సోను ఎక్కడి నుంచి వచ్చారు? సోను అన్న కుక్కడపల్లి జయదుర్గుట్ట. కూకట్పల్లి నుంచి జయదుర్గుట్ట. భారీ ఎత్తులో బంగారం పట్టుకొచ్చారు. ఏం కోరుకున్నారు అమ్మవారిని? అమ్మవారిని కోరుకున్నది మాకు పని సక్సెస్ అయిందన్న, అందుకని మేము బంగారం ఎత్తిస్తాం అనుకున్నాం, ఇస్తున్నాం ఇప్పుడు అమ్మవారికి. ప్రతిసారి ఎప్పుడెప్పుడు జాతర అయితే అప్పుడప్పుడు వస్తుంటారా? వస్తుంటాం అన్న. ఇది సెకండ్ టైమా? మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తుంటే ప్రతిసారి? సెకండ్ టైం అన్న మంచిగా ఉంది. ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇప్పటికి మొత్తం ఫెసిలిటీస్ అన్ని మారినాయా? మారినాయి. ఈసారి హెలికాప్టర్ కూడా పెట్టిరు ఈసారి. మారినాయి అన్న. నచ్చిందా మీకు ఇక్కడ మొత్తం అంతా? దగ్గర 40-45 సంవత్సరాల నుండి సమ్మక్క సారక్కకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. అయితే సమ్మక్క సారక్కకు ఈసారి టిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీతక్క గారు ఒక విధంగా చాలా బాగా చేసి బొమ్మలు శిల్పాలు పూర్వరాజులై పెట్టి ఎంతో మంచి తెలియపరిచింది. దాన్ని బట్టి మర్చిపోయిన చరిత్రని ఇప్పటి జనరేషన్కు చూపెట్టింది. చాలా సంతోషము, బాగుంది. కాకపోతే క్యూ లైన్లో తొందరగా పంపించే విధానం చేస్తే బాగుంటుంది. ఇంకా వాటర్ తాగనికి వాటర్ పెట్టాలండి. లేవా ఇప్పుడు తాగనికి నీళ్లు? ఇబ్బంది అవుతుంది, మస్తు ఇబ్బంది అవుతుంది. నీళ్ళకైతే చాలా ప్రాబ్లం ఉంది, మస్తు ప్రాబ్లం ఉంది. పెట్టాలి వాటర్ ప్యాకెట్లు మెయిన్, అది ఎవరు పెడతలేరు, ఏ ప్రభుత్వం కానీ పెట్టలే. కానీ పెడితే మాత్రం వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకు పేరు. తాగనికి కూడా నల్లలు ఎక్కువ లేవు, ప్రాబ్లం మస్తు ప్రాబ్లం అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.